ఈ సందర్భం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ సారు రిటైర్మెంట్ ఏప్రిల్లో ఏప్రిల్ 30కి రిటైర్ కావడం జరిగింది. అయితే అక్కడ అకాడమిక్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ రిటైర్మెంట్ ఫేర్‌వెల్ వీడ్కోలు సమావేశం జరిగింది సార్‌కు. అక్కడ అకాడమిక్ స్థాయిలో జరిగింది. అయితే సార్‌కున్నటువంటి అంటే ఏమంటాం సమాజంలో ఉన్నటువంటి పాత్ర, తర్వాత గుర్తింపు, లేకపోతే స్పేస్, సార్ పనిచేసేటటువంటి ఒక విస్తృతమైనటువంటి పరిధి ఈ సమాజంలో కాబట్టి సమాజానికి చాలా మందికి కూడా తెలియదు సార్ రిటైర్ అయినట్టు. అట్ ద సేమ్ టైం ఈ రిటైర్మెంట్ సందర్భంగా కూడా మనం గుర్తించి గౌరవించడమే కాకుండా ఈ రిటైర్మెంట్ అనే దాన్ని కూడా మనం సెలబ్రేట్ అంటే రకరకాలుగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంది. మనము ఇది సమాజంలో అభివృద్ధిలో భాగంగా, సామాజిక పరివర్తనలో భాగంగా, మార్పు కోసం సమాజం ఇంకా ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి రావడానికి మన యొక్క కృషి, ఇంటలెక్చువల్స్ యొక్క కృషి, ఆర్గానిక్ ఇంటలెక్చువల్ యొక్క కృషి ఎట్లా ఉండాలని సార్తో మాట్లాడి సార్ను ఒప్పించి ఒక విధంగా ఇవన్నీ అభినందనలు ఇవన్నీ ఒప్పుకోలేదు సారు. అయినా ఇది అట్లా కాకుండా మనం దీన్ని కూడా సామాజిక మార్పులో భాగం చేద్దామంటే సార్ ఒప్పుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మనందరి తరఫున సార్కు మొదలు అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మనం ఒక అంశాన్ని కూడా కులగణన రత్నం సార్ కులగణన సమకాలీన భారతంలో కులగణన తర్వాత ఆవశ్యకత, సవాళ్ళు, దాంట్లో ఆర్గానిక్ ఇంటలెక్చువల్ యొక్క పాత్ర అనేది. అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన జరిపింది. మరి దేశవ్యాప్తంగా కూడా బీజేపీ కులగణన జరుపుతానని హామీ ఇచ్చింది. ఈ సందర్భంలో కులగణన అది ప్రభుత్వం చేసేదా, దాంట్లో ప్రజలుగా, ప్రజాస్వామికవాదులుగా, మేధావులుగా, లేదా సంఘాలుగా, ఉద్యమాలుగా మన పాత్ర ఏంటి, మనం ఏ పాత్రను వహించాలి? కులగణన 1931లో జరిగింది. ఆ తర్వాత ఇంతవరకు జరగలేదు. మరి కులగణన ఏంది అనేటటువంటి అంశాన్ని లక్ష్మణ్ సారు మరి ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా రిటైర్డ్ అయ్యారు. ప్రొఫెసర్ అంటే నిజానికి చెప్పాలంటే చాలా అత్యున్నతమైనటువంటి ఒక సమాజంలో గౌరవము, గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి. అది ఎటువంటి ప్రొఫెసర్ అంటే నేను విన్నప్పుడు కానీ లేదా సమాజంలో కానీ ఎట్లా ఉందంటే ప్రొఫెసర్లు అంటే దాదాపుగా 80% బ్రాహ్మణులే ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బ్రాహ్మణులే నేను వినేది సార్ వాళ్ళ ద్వారా, లేదా అంతకుముందు కూడా అక్కడ ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, ఆయన బ్రాహ్మణుడు. ఆయన ప్రొఫెసర్ అయిన తర్వాత ఏంటి ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ ఆయన కోసం సపరేట్గా, ఎందుకంటే బ్రాహ్మణులు అంటూ ముట్టు తప్పకుండా పాటిస్తారు. వాళ్ళు ఇంట్లో కూడా వాళ్ళ భార్య అంటే స్నానం చేసి మడిబట్టతో మాత్రమే వంట చేస్తే తినేటటువంటి పరిస్థితి. మరి ఎవరు ముట్టుకుంటే కూడా అంటరాని అంటూ ముట్టుతో ఉండి అక్కడ బ్రాహ్మణ ప్రొఫెసర్ తన కోసం ఒక బావి తవ్వుకుని ఆ బావిలోంచే నీళ్లు తీసుకోవడం, తర్వాత స్టూడెంట్స్ దగ్గర ముట్టకపోవడం అనేది అంటే చాలా మంది. ఇట్లా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్లు అంటే ఈరోజు ఎవరున్నారు? ఎస్సీ ఎస్టీల నుంచి అసలు చాలా తక్కువ. అది రిజర్వేషన్ రావడం ద్వారా కొంత పెరిగింది, అంటే కొంత పర్సెంటేజ్ అంటే షేర్ వచ్చింది. కానీ ఓబీసీల నుంచి తీసుకుంటే అసలే సెంట్రల్ యూనివర్సిటీలో ఓబీసీ ప్రొఫెసర్లు లేరు ఎక్కడ, ఏ సెంట్రల్ యూనివర్సిటీ కానీ స్టేట్ యూనివర్సిటీలో. తర్వాత అంటే కింది కులాల నుండి లేదా అణగారిన వర్గాల నుంచి, పేదల నుంచి యూనివర్సిటీలో ప్రొఫెసర్ కావడము అనేది చాలా తక్కువ. ఆ స్థితిలో ఈరోజు మనకు అత్యున్నతమైన విశ్వవిద్యాలయంలో, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో లక్ష్మణ్ సార్ ప్రొఫెసర్గా రావడానికి మరి చిన్నప్పుడు మరి ఆ కుటుంబంలో సారు యొక్క విలేజ్ పులిగిల్ల, పరకాల పక్కన పులిగిల్ల అని నడికుడ మండలము ఇప్పుడు పరకాల. మరి సారు యొక్క ఎడ్యుకేషన్ బహుశా మరి ఇంటర్మీడియట్ పరకాలలోనే చేసిండు సారు. ఎస్ఎస్సి వరకు కూడా నడికుడ, ఎస్ఎస్సి వరకు నడికుడ. మరి వాళ్ళ పులిగిల్లలో మరి 5th క్లాస్ వరకు ఉందా స్కూల్, 4th వరకు పులిగిల్లలో చదువుకుని మరి హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా నడికుడలో చదివి ఇంటర్మీడియట్ పరకాలలో చదువుకుని, పరకాలకు మనకు చాలా ఫేమస్ అక్కడ తెలంగాణ సాయుధ పోరాటము, కమ్యూనిస్ట్ పోరాటము, ఉద్యమాలకు కేంద్రంగా ఉన్నది. బహుశా ఆ ప్రభావం కూడా సార్ మీద ఉంటుంది తప్పకుండా. సార్ చెప్తాడు ఆ నేపథ్యం అంతా కూడా. బిఏ అనేది కాకతీయ యూనివర్సిటీలో బిఏ చేశాడు సారు. తర్వాత ఎంఏ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేశాడు. తర్వాత పిహెచ్డి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేశాడు. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్గా 1989 నవంబర్లో ప్రొఫెసర్గా, అంటే అదే యూనివర్సిటీలో చదువుకుని అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్ కావడం అనేది చిన్న విషయం కాదు. ఇంకా ఒక అట్టడుగు అంటరాని కులంలోంచి అసలు చదువుకోవడము, అది కూడా ఇంగ్లీష్, తెలుగు మీడియమే చదివింటాడు సార్ కూడా బహుశా. ఆ తెలుగు మీడియం చదువుకుని మరి ఇంగ్లీషు, తర్వాత అది కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా, అంటే ఇంగ్లీష్లో పాఠాలు చెప్పేటటువంటి ప్రొఫెసర్గా, తర్వాత రిసెర్చ్, మీరు రిసెర్చ్ గాన తీసుకుంటే మరి పొలిటికల్ సోషల్ పొలిటికల్ ఎకానమీలో సారు చాలా రిసెర్చ్ పేపర్స్ రాశాడు. రాజకీయ ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయ ఆర్థిక శాస్త్రము, ప్రధానంగా సార్ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం అణగారిన కులాలు, అణగారిన వర్గాలు, పేదలు ఈ దేశంలో విద్యకు నోచుకోలేదు. అంటే తను విద్యకు సంబంధించినటువంటి సమాజంలో గ్రామాల్లో, విలేజెస్లో, రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళకు విద్య అనేది అసలు, నేను కూడా చదువుకునేటప్పుడు ఈ కాంపోజిషన్ చూస్తే పై కులాల యొక్క కాంపోజిషనే ఉంది. ఇప్పుడు కింది కులాలకు సంబంధించినటువంటి కాంపోజిషన్ ఎస్సీ ఎస్టీలు అసలు ఉండకపోయేవాళ్ళు, ఒకరో ఇద్దరు. తర్వాత బీసీలు కొంచెం తక్కువ. తర్వాత పై కులాలు 80% పై కులాలే ఉండేవాళ్ళు నేను చదువుకునేటప్పుడు. కానీ ఇంకా చాలా వరకు కూడా ఎడ్యుకేషన్ దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి కొంచెం కొంచెం పెరిగింది. కానీ ఒక 30-40 ఇయర్స్ క్రితం అయితే అసలు ఎడ్యుకేషన్ అనేది లేదు. ఈ రోజుటికి కూడా ఎడ్యుకేషన్ లేనటువంటి స్థితి ఉన్నది. కాబట్టి విద్యా రంగము, అంటే విద్య చదువుకుంటే వాళ్ళలో ఒక మార్పు అనేది, ఒక ఆలోచన విధానంలో, అంటే మానసిక పరివర్తన వస్తుంది. దాని తర్వాత సామాజిక పరివర్తన వచ్చేటటువంటి అవకాశం ఉంది. సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పీడన గాని, దోపిడీ గాని, అణచివేత గాని ఇవన్నీ మారే అవకాశం ఉంది. మన మీద ఈ వివక్ష, అవమానాలు, అసమానతలు పోయేటటువంటి అవకాశం ఉంది. అంటే రివర్స్‌గా మనము పేదరికం ఉన్నది. మరి ఆ పేదరికంలోంచి వాళ్ళు పని చేసుకునే వాళ్ళు మరి చదువుకునే పరిస్థితి లేదు. ఇంకా కుటుంబాల్లో వాళ్ళ పిల్లలని, ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు మా తల్లిదండ్రులు గాని, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ పరిసరాలలో పిల్లలను జీతం పెడితే ఆ కుటుంబానికి కొంత ఆదాయం వస్తది. కాబట్టి వాళ్ళ కులవృత్తి అయితే కులవృత్తి చేయించేవాళ్ళు. ఒకవేళ ఆదాయం వచ్చే వృత్తి అయితే ఆ వృత్తిలో చేసేవాళ్ళు. అట్లా కాకుండా ఉంటే కూలి చేయించడము, లేకపోతే జీతం పెట్టడము, అట్లా పిల్లల్ని ఎక్కువ మందిని కని ఆ ఎక్కువ మందిని అంతా కూడా జీతం పెట్టడము, ఆ పిల్లల ద్వారా లేదా వాళ్ళ కుటుంబం అందరూ పని చేస్తే రెక్కాడితే గాని డొక్కాడనటువంటి స్థితి నుంచి వాళ్ళందరూ పని చేసుకుని మరి బతికేటటువంటి వృత్తులు చేసుకుని, లేదా కూలి చేసుకుని, వ్యవసాయం చేసుకుని, చిన్న చిన్న పనులు చేసుకుని, ఈరోజు ముస్లింలు తీసుకుంటే అన్ని మురికి పనులలో, అంటే ఈరోజు అన్ని కులాలు చేసేటటువంటి వృత్తులంతా కూడా మనం రాత్రి వస్తుంటే మనకు 3 గంటలకు గాని, 2 గంటలకు గాని, ఒకవేళ మన సైకిల్ పంచర్ అయినా, కారు పంచర్ అయినా వాళ్ళు ఆ పంచర్ కోసం ఆ పంచర్ షాప్‌లో మనకు ముస్లిం మిత్రుడు కనబడతాడు. అంటే ఇట్లా చూస్తే అన్ని కులాలు, అణగారిన కులాలు గాని, ముస్లిమ్స్ గాని, ఈరోజు పేదలు గాని పనిచేసేటటువంటి స్థితి ఉన్నది. మరి ఆ స్థితులన్నీ మారాలని చెప్పి మనం ఏ మూలాల నుంచి అయితే వచ్చామో, ఏ కష్ట నష్టాలను, సమస్యలను ఎదుర్కొన్నామో, ఆ కష్ట నష్టాలు, ఆ సమస్యలు అనేటివి ప్రజానికానికి లేదా మొత్తం సమాజానికి ఉండరాదు. ఈ సమాజంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఒక గౌరవప్రదమైనటువంటి జీవన ఉపాధి ఉండాలి. మరి చేసుకోవడానికి పని ఉండాలి. మరి సమానమైన గౌరవం ఉండాలి. స్వేచ్ఛ, స్వతంత్రాలు ఉండాలి. మన భారతదేశంలో మరి రాజ్యాంగం పేర్కొన్నట్టుగా ఇవన్నీ పౌరులకు హక్కులు గాని, తర్వాత రాజ్యాంగం పేర్కొన్నట్టు గౌరవప్రదమైనటువంటి జీవనోపాధి వృత్తి గాని లేనటువంటి స్థితి ఉన్నది. ఇవన్నీ మారాలనేటటువంటి, అంటే చాలా మంది ప్రొఫెసర్లు ఉన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా గాని, రాష్ట్ర వ్యాప్తంగా గాని. అకాడమిక్ స్థాయిలో కూడా రిసెర్చ్ చేయనటువంటి స్థితి. పోనీ అకాడమిక్ కాకుండా మరి కుటుంబము తాను ఎట్లా బతకాలనడానికి సంబంధించిన పరిస్థితి తప్పితే వేరే పరిస్థితి లేదు. కాబట్టి ప్రైవేటైజేషన్‌కి వ్యతిరేకంగా చాలా, దాంట్లో సారు ఆల్రెడీ విద్యా పరిరక్షణ కమిటీలో పనిచేస్తూ ఒక 30 ఏళ్లుగా చాలా సీరియస్‌గా, అంటే సారు యాక్టివిస్ట్‌గా ఎస్‌యుసిఐ పార్టీలో పనిచేశాడు. తర్వాత స్టూడెంట్ యూనియన్‌లో పనిచేశాడు. తర్వాత మొత్తం తన జీవితం అంతా కూడా ప్రొఫెసర్‌గా అకాడమిక్ స్థాయిలో విద్యార్థులను పాఠాలు చెప్తూ, మళ్ళీ సమాజంలో కూడా ఒక ప్రొఫెసర్‌గా, సమాజంలో తన వంతు బాధ్యతగా, ఒక పాత్రగా మారాలని సమాజానికి అవసరమైనటువంటి ఆయా సందర్భాలలో మరి మాకు ఒక 15 ఏళ్లుగా సార్ పరిచయం. పాతపల్లి ఉద్యమం, రోహిత్ వేముల ఉద్యమం, తర్వాత ఒక 2-3 సందర్భాలు. లక్ష్మీపేటలో 2012 జూన్ 12న దాడి జరిగినప్పుడు అక్కడ వాళ్ళు ఆ మడ్డువలస రిజర్వాయర్ కింద ఉన్నటువంటి భూమి, అది ఒక 100 ఎకరాలు, అంటే ఆ భూమి అంతా కూడా ముంపుకు గురైంది. అంటే ఆ భూమిని ఆల్రెడీ ప్రభుత్వము తీసేసుకుని నష్టపరిహారం ఇచ్చింది.
ఆ నష్టపరిహారం ఇచ్చి మడ్డువలస రిజర్వాయర్‌లో వాటర్ రాకుండా కొంత గట్టుగా ఉంటే, దాన్ని గూడా మళ్ళీ ఇచ్చినటువంటి కాపులే చేసుకుంటున్నారు. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ నష్టపరిహారం ఇచ్చింది. అది ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమిని దళితులు కొంత చేసుకుంటున్నారని, మీరెవరు చేసుకోవడానికి, అది మా భూమని తూర్పు కాపులు వాళ్ళ మీద దాడి చేసి 6 మందిని అదే రోజు చంపారు. తర్వాత ఒక వ్యక్తి చనిపోయాడు, 7 మంది. ఆ సంఘటనకు వ్యతిరేకంగా మరి ప్రొఫెసర్స్ బృందం, ప్రొఫెసర్ కె. లక్ష్మణ్ సార్, ప్రొఫెసర్ కె. శ్రీనివాసులు, ప్రొఫెసర్ కె.వై. రత్నం సార్, వీళ్ళందరూ కలిసి ఎళ్లి మరి ఏంటి దాంట్లో ఉన్నటువంటి లక్ష్మీపేట దళితుల మీద దాడి జరగడానికి కారణాలేంటి అని వాళ్ళు మొత్తం చేసిన తర్వాతనే ఆ విషయానికి గాని, మొత్తం రాష్ట్రము గాని, దేశం గాని, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అక్కడ మంత్రి గూడా ఉన్నాడు. ఆయన పేరు దళిత మంత్రే ఉన్నాడు. తర్వాత బొత్స సత్యనారాయణ వైస్ సీఎంగా ఉన్నాడు అక్కడ, అదే ప్రధాన మంత్రిగా. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వము ఆ సందర్భంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కుల నిర్మూలన పోరాట సమితి ఒక ఐక్య సంఘటన గట్టి పెద్ద ఉద్యమం చేసింది. దాంట్లో కూడా సారు చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర. మరి రోహిత్ వేముల వ్యవస్థీకృత హత్యకు గురైతే అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరి ప్రొఫెసర్ కె. లక్ష్మణ్ సారు, అంతకుముందు మాదారి వెంకటేష్ విషయంలో సారు మన ప్రొఫెసర్ కె. శ్రీనివాసులు సార్కు మనము కుల నిర్మూలన అంటే యూనివర్సిటీలో కుల వివక్ష వ్యతిరేక వేదిక అని ఒకటి ఏర్పాటు చేసుకుని మరి మొత్తం మాదారి వెంకటేష్ చనిపోయినప్పుడు గాని, తర్వాత చాలా మంది బాలరాజ్ చనిపోయినప్పుడు గాని, చాలా మంది ఒక 10 మంది వరుసగా చనిపోయిన సందర్భంలో దానికి వ్యతిరేకంగా దాని కంటిన్యూలో భాగంగా మరి రోహిత్ వేముల హత్యకు గురి అయినట్టు ఆత్మహత్య చేసుకున్నటువంటి స్థితుల్లో ఆ ఉద్యమంలో లక్ష్మీనారాయణ సారు, ప్రొఫెసర్ కె.వై. రత్నము, తర్వాత మన ప్రొఫెసర్లంతా కూడా సీరియస్‌గా కుల నిర్మూలన పోరాట సమితి అప్పుడు దాన్ని కూడా ఉద్యమంగా తీసుకుని ఐక్య ఉద్యమంగా చేయడం అనేది జరిగింది. అట్లా విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్కూళ్ళలో సదుపాయాలు కావాలని, అందరికీ కామన్ స్కూల్ సిస్టమ్ రావాలని చాలా కృషి అనేది చాలా తీవ్రంగా చేయడం అనేది జరిగింది. ఆ క్రమంలో అందరితో సంఘాలతో పనిచేస్తూ, తర్వాత ఇటు మేధావులతో ఉంటూ, అటు మళ్ళీ అకాడమిక్ వర్క్ చేసుకుంటూ అన్ని 2 రకాల పాత్రలు ఇటు సమాజంలో, అటు యూనివర్సిటీలో చేసేటటువంటి పరిస్థితి అంటే ఇది అందరికీ లేనటువంటి స్థితి. ఇది మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రేరణగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని అందరు ప్రొఫెసర్లు కూడా ఒకప్పుడు అయితే యూనివర్సిటీస్‌లో ఒక చర్చ జరిగేది. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు యూనివర్సిటీలో చర్చ పెట్టుకునేవాళ్ళు. యూనివర్సిటీ నుంచి సమాజానికి, సమాజం నుంచి యూనివర్సిటీకి ఈ రకమైనటువంటి ఒక భావ సారూప్యత లేదా సంబంధము, రిలేషన్ అనేది కొనసాగేది. ఇప్పుడు యూనివర్సిటీస్ యొక్క విద్య మన రాష్ట్రంలో కూడా 7 ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చాయి. ఆ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుకు వ్యతిరేకంగా కూడా సారు మరి క్రియాశీలక పాత్ర పోషించడం అనేది వ్యతిరేకంగా మరి యూనివర్సిటీస్ వచ్చేసాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్. తర్వాత కార్పొరేట్ కాలేజెస్ వచ్చాయి. ఎడ్యుకేషన్ అంతా కార్పొరేటైజేషన్ అయిపోయింది. నియో లిబరల్ పాలసీస్, గ్లోబలైజేషన్ వచ్చింది. ఆ పాలసీస్ దాంట్లో ఎకనామిక్ రంగము బాగా అభివృద్ధి చెందుతుంది. మొత్తం మన తలసరి ఆదాయం పెరుగుతుంది, లేదా మన సంపద పెరుగుతుంది. విపరీతంగా నియో లిబరల్ పాలసీ, గ్లోబలైజేషన్ వల్ల సంపద విపరీతంగా పెరిగింది. అసలు మనం ఇంత జీడిపి పెంచుకున్నామని ఒకవైపు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు లేదా ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. మరి అది వ్యవసాయ రంగం ప్రధానంగా మనకు జీవనోపాధి ఇచ్చేది భారతదేశంలో. ఆ వ్యవసాయ రంగంలో కూడా ఎంత అభివృద్ధి జరిగింది, మరి అది సంపద ఎంత మందికి పంచబడింది, పేదరికం ఎట్లా ఉంది, నిరుద్యోగం ఎట్లా ఉంది, మరి జీవనోపాధి ఎట్లా ఉంది అనేటటువంటి విషయాలను అన్నీ కూడా చాలా రీసెర్చ్ పేపర్స్ కూడా ఈపీడబ్ల్యూలో కానీ, తర్వాత సోషల్ సైన్స్ జర్నల్స్లో కానీ సారు వ్యాసాలు రాయడం, తర్వాత దానికంటే ముఖ్యంగా సమాజంలో ఒక గణనీయమైనటువంటి పోరాట పాత్రను పోషించడం అనేది జరిగింది. కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా సార్తో ఎప్పుడు మేము సంబంధాల్లో ఉన్నాం, దగ్గరగా ఉన్నాం. సార్తో చర్చలు చేసినాం. ఆయా సమస్యలు, సందర్భాల్లో కూడా తన వంతు బాధ్యతగా తన యొక్క సూచనలు, సలహాలు చేదోడు వాదోడుగా మా కుల అసమానతల నిర్మూలన పోరాట సమితికి కూడా ఉన్నాడు. కాబట్టి ఎక్కువ మట్టుకు నేను కుల నిర్మూలన పోరాట సమితిలో పనిచేసినప్పుడు కానీ చాలా మంది ఎప్పుడు చూసినా ప్రొఫెసర్లతో ఉండడము, ప్రొఫెసర్లు అని మాట్లాడడము అని నా మీద విమర్శ కూడా ఒకటి ఉంది. అంటే అసలు మనము మన కులాల నుంచి లేదా మన సమాజం నుంచి అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళను మనం కూడా స్నేహ సంబంధాలను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు పై వర్గంలో అంటే ఎక్కువ మన నుంచి కొంత అభివృద్ధి చెంది పైకి వచ్చినప్పుడు పై వర్గంలోకి వెళ్లకుండా తమతో ఉన్నటువంటి కులాలను కానీ, తమ వర్గాలను కానీ
స్నేహశీలంగా ముందుకు తీసుకుపోవడానికి, అభివృద్ధిలోకి రావడానికి, మార్పు రావడానికి వాళ్ళను మనము ఐసోలేట్ చేయడం కాకుండా స్నేహ సంబంధాలను కొనసాగిస్తూ, అట్లా కాదు మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉందనే ఒక అవసరాన్ని కూడా గుర్తింపజేస్తూ, అది చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు పౌర సమాజంలో ప్రజా సంఘాలుగా లేదా ఉద్యమకారులుగా మరి సంస్థలుగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే కమ్యూనిస్టు పార్టీలకు లేదా మార్క్సిస్టు ఉద్యమాలను అనుకున్నప్పుడు ఈ కమ్యూనిస్టులు లేదా మార్క్సిస్టు పార్టీలకు ఇది మేధావులు వాళ్ళేం చేస్తారా, వాళ్ళేం పనికిమాలిన చర్చ చేస్తారు, లేకపోతే పడక కుర్చీ మేధావులు అనేటటువంటి స్థితి కూడా ఉన్నది. మన శ్రీనివాసులు సారు అన్నాడు, ఈరోజు మార్క్సిస్టు అంటే ఉద్యమాలు మన ఇండియాలో కానీ లేకపోతే ఈ తెలంగాణ ఆంధ్రాలో మొత్తం దేశవ్యాప్తంగా తీసుకున్నప్పుడు తెలంగాణ సాయుధ పోరాటము లేదా సిపిఐ సిపిఎం లేదా నక్సలైట్ పార్టీలు ఎంఎల్ పార్టీలు చాలా ఉన్నాయి. ఇటువంటి సందర్భాలలో చాలా మేధావులు పెరగాల్సినటువంటి అవసరం ఉండే. మేధావులకు తర్వాత యాక్టివిస్టులకు లేదా సమాజంలో పనిచేసే కార్యకర్తలకు మధ్య ఒక అవినాభావ సంబంధము, ఒక రిలేషన్ పెరిగి మనమంతా కలిసి ఈ సామాజిక మార్పులో భాగం కావాల్సినటువంటి అవసరం ఉండే. కానీ అది పెంపొందింప చేయడంలో, ఆ సంబంధాలు కొనసాగించడంలో, వాళ్ళను గుర్తించడంలో లేదా ఈ అవసరతను గుర్తింపజేయడంలో మరి సంస్థలు కానీ నాయకులు కానీ లేదా ఉద్యమాలు కానీ ఫెయిల్ అయినాయి. ఇలా ఫెయిల్ కావడం వల్ల మరి ఈ ఇద్దరి మధ్య కూడా యూనివర్సిటీస్ లేదా టీచర్స్ లేదా ప్రొఫెసర్స్ మధ్య విద్యార్థులు తర్వాత సమాజము అంటే ఎక్కడికక్కడ కుల వ్యవస్థ ఎట్లయితే కులాలను ఏ రెండు కులాల మధ్య కూడా కలవనీయకుండా మంచం పొత్తు లేదా కంచం పొత్తు లేకుండా ఏది కలవనీయనటువంటి స్థితి ఎట్లున్నదో అట్లనే ఉపాధ్యాయులుగా, విద్యార్థులుగా, కార్మికులుగా ఇట్లా ఈ సెక్షన్స్ అంతా కూడా విడివిడిగా ఐసోలేట్ అవుతూ అందరి మధ్య ఒక ఐక్యతగా ఉండాల్సినటువంటి స్థితిలో లేనటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో క్రియేట్ అయినవి. వీటన్నిటిని మనం బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ క్రమంలో ఈరోజు మన ప్రొఫెసర్ కె శ్రీనివాసులు సారు మాట్లాడతాడు. అంతకంటే ముందు ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ సార్ వచ్చిండ. సార్ ఎంతవరకు వచ్చింది? రత్నం సార్ ఫోన్ మాట్లాడండి. అదే సార్ కంప్లీట్ స్టార్ట్ ప్రయాణం అంటే ఈరోజు ఎడ్యుకేషన్లో షేర్ అని చూసినప్పుడు ఆ వర్గాలకు లేదా పేదలకు, అణగారిన వర్గాలకు మరి ఎట్లా ఉంది అనుకున్నప్పుడు అక్కడి నుంచి ఈరోజు యూనివర్సిటీ స్థాయికి రావడం అనేది చిన్న విషయం కాదు. ఆ ప్రయాణంలో ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలు కానీ సార్ యొక్క అనుభవాలు, జీవిత అనుభవాలు ఈరోజు యాజ్ ఏ ప్రొఫెసర్గా, యాజ్ ఏ అంటే ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చదువుకున్నటువంటి ఒక విద్యార్థిగా, ఒక ఉపాధ్యాయునిగా సమాజంలో సామాజిక పరివర్తన కోసం సమాజం మారాలని, విద్య అందరికీ అందుబాటులోకి రావాలని, అది కామన్గా అందరికీ ఒకే రకమైనటువంటి విద్యా సదుపాయాలు ఉండాలని చెప్పి కృషి చేసినటువంటి పరిస్థితిలో సారు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలు, అనుభవాలను అంటే ఇక్కడ మనం నిజానికి కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఒక 15-20 మందిని మనం కలెక్ట్ చేద్దామని అనుకున్నాం. మావి జూలై 13కు సభలు ఉండడం, తర్వాత వాళ్ళంతా కూడా రూరల్ నుంచి రాకపోవడం